our channel. This is Satya. So, ee roju news updates vachesi pottupai Pawan Kalyan keelaka vyakyalu vivaralloki వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకాన్. నంద్యాల జిల్లాలోని వెంకటేశ్వరపురానికి సంబంధించి ఒక ప్రదేశాన్ని పర్యటించారు మన జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు. సో మరి ఆ పర్యటన భాగంగా అక్కడున్న జనాలకి కానీ అక్కడున్న కార్యకర్తలకు కానీ అక్కడున్న కొంతమంది రైతులకు కానీ కొన్ని మాటలు చెప్పడం జరిగింది. సో మీ సమస్యలు ఏంటో మాకు చెప్పండి, మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మాకు చెప్పండి. జనసేన పార్టీ ఉంది, మీ ప్రశ్నలే మా ప్రశ్నలుగా మేము ప్రశ్నిస్తాము. అండ్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో మరి ఇంతకీ అసలు మీకు ఏం చేసింది, ఆ పథకాలు ఈ పథకాలు అని చెప్పేసి మిమ్మల్ని మోసం చేస్తుంది. అండ్ మన జనసేన పార్టీ నుంచి వచ్చిన కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా మీకు సేవ చేయడానికి రెడీగా ఉన్నాము. ఇక మీదట మన అధికారం వస్తుంది, మీకు ఎలాంటి సమస్యలు ఉండదు. సో మరి రైతుల బాధలు కూడా మేము చూడడం జరుగుతుంది. మరి ధాన్యం కొనుగోలు విషయం కానీ అండ్ అలాగే పంటల విషయం కానీ మీకు చెందాల్సిన రుణాల విషయం కానీ ప్రతిదీ కూడా మేము మాట్లాడడానికి రెడీగా ఉన్నాము అని చెప్పేసి జనాలతో మాట్లాడడం జరిగింది, సమావేశం పెట్టడం జరిగింది. సో మరి దాంతో పాటుగా ఎవరైతే మన జనసేన కార్యకర్త ఒకళ్ళు చనిపోవడం జరిగిందనమాట. ఇంతకీ ఆ పర్సన్ ఎవరు అని అంటే అప్పుల బాధలు తట్టుకోలేక నాగ సుబ్బారాయుడు గారు చనిపోవడం జరిగింది. సో ఆ కుటుంబాన్ని కూడా దర్శించారు అండ్ ఆ కుటుంబంలో ఉన్న సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది మన జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు. సో మాట్లాడడమే కాకుండా తన భార్య అయిన భూలక్ష్మికి ₹1,00,000 చెక్ ఇవ్వడం జరిగింది. సో ఆ కుటుంబ సభ్యులు కూడా చాలా బాధలో ఉన్నారు కాబట్టి మా కుటుంబాన్ని ఆదుకోవాలి, ఈ ₹1,00,000 మీరు చెక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అండ్ అలాగే మీలాగే ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోవాలి, మా రుణాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తీర్చేసేయాలి. అండ్ మా కష్టాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఈ కష్టాలు ఈ బాధలు తట్టుకోలేక నా భర్త చనిపోవడం జరిగింది, మమ్మల్ని ఆదుకునేది ప్రభుత్వం ఒక్కటే కాబట్టి దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పేసి బోరున విలిపించడం జరిగిందనమాట. మరి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అని అంటే మీ కుటుంబానికి సంబంధించి ప్రతి సమస్య కూడా జనసేన పార్టీ ఒకటి ఉంది, ఆ పార్టీ తీరుస్తుంది. అండ్ రాబోయే రోజుల్లో కూడా అధికారంలోకి రాబోతుంది. సో మేము చాలా చింతిస్తున్నాము, ఇలా జరిగినందుకు ఇలా చనిపోయినందుకు మేము చాలా బాధపడుతున్నాము. సో దయచేసి మీరు కాస్త ఓదార్పు కలిగి ఉండాలి అండ్ అలాగే కాస్త దృఢంగా గట్టిగా ఉండాలి. ఇక మీదట ప్రతి సమస్య కూడా పోతుంది, ఎందుకంటే అధికారంలోకి జనసేన రాబోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగిందనమాట. సో ఎవరైతే అక్కడ కార్యకర్తలు కానీ ఎవరైతే అక్కడ జనాలు ఉన్నారో వాళ్ళందరూ గుమ్మి కూడి ఉండగా సో అక్కడ ఉన్న విలేకరులు కూడా ఒక ప్రశ్న అడగడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో ఒకటి వింటున్నాము ఏంటి అని అంటే మరి మీరు పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాము అని చెప్పేసి బీజేపీతో ఏదో అన్నారట. మరి దానికి సంబంధించి ఆన్సర్ ఏంటి అనగా పవన్ కళ్యాణ్ గారు చెప్పొచ్చింది ఏంటి అని అంటే బీజేపీ ప్రభుత్వం అంటే ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో సో మాకు సహాయం చేస్తామని అంటే మాతో పాటుగా ప్రశ్నిస్తాము, మా వెనకాల ఉంటామని చెప్పేసి హామీ ఇవ్వడంతో మేము పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాము. ఎందుకంటే జనాలకి రైతులకి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సమస్యలు తీరుస్తాము, మేము ఉన్నాము అని అంటే ఆ పార్టీకి సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. సో ఈ బీజేపీ పార్టీ అనే కాకుండా టీడీపీ పార్టీకి కూడా మేము పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాం. అయినా సరే పొత్తు పెట్టుకుంటే మీకు కలిగిన నష్టం ఏంటి అని చెప్పేసి ఇతర పార్టీలకి కూడా సవాల్ కూడా విసరడం జరిగింది. మన బీజేపీకి పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉన్న జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు. సో మరి దీనికి సంబంధించి బీజేపీ నేతలు మాత్రం ఇంకొకలాగా మాట్లాడుతున్నారు. ఏంటి అని అంటే 2014, 2024 ఒకటి కాదు, రెండు వేరు వేరు. మరి మా పిఎం మా ప్రధానమంత్రి ఏం చెప్తే మేము ఆ బాటలోనే నడుస్తాము, ఎవరు ఏం చెప్పినా సరే అవి అన్నీ వాస్తవాలు కావు అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారేమో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నానని చెప్తున్నారు అండ్ అలాగే టీడీపీతో కూడా పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నానని చెప్తున్నారు. అండ్ మరి వీళ్ళ ఈ విషయానికి వచ్చినట్లయితే మరి మేము పెట్టుకుంటాము పెట్టుకోము అనేది పక్కన పెడితే రెండు వేరు వేరు అంటే ఆ ఎలక్షన్స్ వేరు ఈ
ఎలక్షన్స్ వేరు అండ్ ఇప్పుడు మేము ఉన్నాం కదా మరి మేమైతే మరి నరేంద్ర మోడీ గారు ఏం చెప్తే అదే బాటలో నడుస్తామని చెప్పేసి ఇండైరెక్ట్ గా నో చెప్పినట్టే ఉంది మరి దీనికి సంబంధించి మరి అప్డేట్స్ ఎలాంటివి వస్తాయి ఎలాంటి రిప్లైస్ మనం ఎదురు చూడాలి అని అంటే మరి ఇంకొన్ని రోజులైతే ఆగాల్సిందే సో ఇది వాటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్